హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. మాసం మారింది అంటే ప్రతి ఒక్కరూ ఎదురు చూసేది రాశి ఫలితాల కోసమే. రాశి ఫలితాలు వివరించడానికి ఆగస్టు మాసానికి సంబంధించి నాతో పాటు ఉన్నారు డాక్టర్ ఆర్బి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. ఈరోజు మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, దాని యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా వివరిస్తారు. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మొట్టమొదటిగా గ్రహస్థితి ఏ విధంగా ఉందో దాని వివరాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి మేడం, గ్రహస్థితి ఏ విధంగా ఉంది, వివిధ రాశుల వారికి అసలు ఏ విధంగా ఉంటుంది చెప్పండి. తప్పక మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎప్పటికైనా రాశి ఫలితాలు అంటే మన గోచారం ఎలా ఉందో చూసుకోవాలి, తప్పదు అది. సో గోచారం పట్టే కదా మనం అన్ని చెప్పగలం. ప్రెడిక్షన్స్ అనేది ఇవ్వాలి అంటే ఎవరికి ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంది అని చెప్పాలి అంటే తప్పక మనం గోచారం చూసుకోవాలి. ఈ నెల గోచారం ఎలా ఉందో చూద్దాము. వివరించడానికి నేను అందుకనే బోర్డు పెట్టుకున్నాను, ఎందుకంటే ఈజీ అండర్స్టాండింగ్ అనమాట. సో ఫస్ట్ మనం చూసాము అంటే మనం ఇప్పుడు మనం కుంభరాశి నుంచి మొదలెడుతున్నాం అనుకుందాం. కుంభంలో శని ఉన్నారు. శని ఏమో రిట్రోగ్రేడ్ అయ్యారు, జూన్ 30th అయ్యారు అనమాట. నవంబర్ 15th వరకు వక్రిచున్నారు. సో నెక్స్ట్ మనం మీనరాశి. మీనరాశిలో మనకి రాహు ఉన్నారు. అలాగే మేషంలో ఏమీ లేదనమాట. వృషభంలో గురు చాలా బలంగా కూర్చుని ఉన్నారు. అలాగే ఈ రాశి అంటే ఏంటంటే మేషరాశి అధిపతి ఏమో కూర్చుడేమో మూవ్ అయ్యారు ఎక్కడికి, వృషభానికి. వృషభం నుంచి మళ్ళా ఏంటంటే ఈ నెల ఆఖరికి మిథునానికి వెళ్తున్నారు అనమాట. సో ఈ నెల ఆఖరికి. సో దాని తర్వాత మనకి కర్కాటకంలో మనకి తెలుసు సూర్య సంచారం జరుగుతోంది. ఆయన ఆగస్ట్ 16th ఆయన ఓన్ హౌస్ అయిన సింహానికి వస్తున్నారు. సో సింహంలో ఎవరున్నారు ఇక్కడ? బుధుడు, శుక్రుడు అనమాట. బుధుడేమో ఏంటంటే ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్లో మళ్ళీ రిట్రోగ్రేషన్ చూసావు కదా, ఇక్కడ ఆర్ అని వేస్తున్నాను. రిట్రోగ్రేషన్ అంటే వక్రిస్తున్నారు. సో దాని తర్వాత మనకి శుక్రుడేమో కన్యకి ఆగస్ట్ 25th మారుతున్నారు అనమాట. సో కన్యలో ఎవరున్నారు? కేతు. సో అన్ని గ్రహాలు వచ్చేసాయి. సో ఆరుద్ర నక్షత్రంలో ఎందుకు ఇక్కడ మూన్ వేశాను అంటే ఆగస్ట్ 1st ఏమో ఆరుద్ర నక్షత్రం వస్తుంది అనమాట, అందుకని ఇక్కడ మూన్ వేశాను. సో 9 గ్రహాలు మనకి ఇక్కడికి వచ్చేస్తాయి అనమాట. సో ఈ దీన్ని బట్టి మనం ఇప్పుడు రాశి ఫలితాలు అనేవి మాట్లాడుకోవాలి. వివిధ రాశులకి ఎలా ఉంటుంది అనేది మాట్లాడుకోవాలి. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఆగస్టు మాసం ఏ విధంగా ఉంది చెప్పండి. మీనరాశి వాళ్ళకి కూడా ఏంటంటే మనం మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి. ఎందుకంటే ఏలర్ట్స్ అని వాళ్ళకి మొదలైంది. ఏ పని చేసినా స్టార్ట్ చేసినా కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ ఈ నెల చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే అన్ని ట్రాన్సిట్స్ కూడా వీళ్ళకి మంచిగానే ఉన్నాయి. అంటే కొన్ని ట్రాన్సిట్స్ బాగుంటాయి, సో మంచిగా ఉన్నాయి. అంటే ఏంటి, రికగ్నిషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. దేంట్లో ఉంది? కెరియర్లో విస్తరింపు ఉంది. కొత్త కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి. వీళ్ళకి ఫారిన్ టచ్ అనేది వస్తుంది. ఆన్లైన్ బిజినెస్ బాగా చేస్తారు. ట్రావెలింగ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ చాలా బాగుంటుంది, ముందుకు సాగుతారు. అంటే ట్రావెలింగ్ అండ్ టూరిజం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ కదా. సో అలాగే ట్రావెలింగ్ కూడా వీళ్ళు చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి ఎక్స్ట్రీమ్లీ బాగుంటుంది, చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి. కొత్త సబ్జెక్ట్స్ నేర్చుకుంటారు. అలాగే దాంట్లో పైకి వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఎవరైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళారు అంటే ఏంటంటే ఫస్ట్ నిరుద్యోగులు అనుకుందాం, ఇంటర్వ్యూస్కి వెళ్తే సక్సెస్ తప్పక సాధిస్తారు వీళ్ళు. అలాగే ఫారిన్లో వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళందరికీ మంచి తరుణం ఇది. అలాగే ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా వీళ్ళకి ఇంప్రూవ్ అవుతాయి. అదే దారిలో కూడా వీళ్ళు నడుస్తారు, బాగుంటుంది అని చెప్పుకోవాలన్నమాట. మనకి 3rd లో ఏంటంటే 2nd లార్డ్ కలయిక ఉంది. సో తప్పక శ్రమ అనేది ఉంది, కానీ ఏంటంటే అట్ ద సేమ్ టైం వాళ్ళు కొత్తగా సబ్జెక్ట్స్ నేర్చుకోవడం అనేది, క్రియేటివ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు దాంట్లో విస్తరించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇంట్లోంచి కూడా చాలా మంది బిజినెస్లు చేసి వాళ్ళు సంపాదిస్తున్నారు. ఇలాంటివన్నీ థాట్స్ వస్తాయి, తప్పక స్టార్ట్ చేస్తారు, దానికి ముందు కూడా సాగుతారు అనమాట. ఇప్పుడు మనం చూసామంటే సూర్యుడేమో 4th హౌస్లో ఉన్నారు. అంటే 5th లార్డ్ 4th హౌస్లో ఉన్నారు. అంటే ఏంటి, కంఫర్ట్ లెవెల్ అనేది పెరగాలన్నమాట. అంటే ఏంటి, కెరియర్లో విస్తరింపు అనేది ఉంటుంది. అంటే ప్రమోషన్ అనేది వస్తుంది, రాబడి కూడా వస్తుంది, రికగ్నిషన్ కూడా వస్తుంది అనమాట. బాగుంటుంది. అంటే కెరియర్లో మాత్రం చాలా బాగుంటుంది. కానీ వీళ్ళకి దాంపత్య జీవితంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, కుటుంబ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, కానీ
ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే కోర్ట్ కేసెస్ కానీ ఏమైనా డైవర్స్ తీసుకోవాలన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళు అవి చూస్తారనమాట. అంటే ఏంటి, మనకి నెగటివ్ ఉంది, అలాగే పాజిటివ్ కూడా ఉంది అనమాట. సో ఇది జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి, చూసుకోవాలి నేను చెప్పేది. అండ్ ఆల్సో హెల్త్ విషయం ఏంటంటే బాగానే ఉంటుంది, కానీ అది దిగజారకుండా చూసుకోవాలన్నమాట. ఎప్పటి నుంచో బాధపడేవాళ్ళు, ఎస్పెషలీ పెద్దలు, ఇంట్లో ఉన్న పెద్దలు బాధపడే వాళ్ళకు కూడా కొంచెం మెరుగుపడుతుంది ఈ నెల. అలాగే ఏంటంటే కార్యక్రమాల్లో, రిలీజియస్ కార్యక్రమాల్లో పాల్గొంటారు, బాగుంటుంది. ఎందుకంటే మనకి 7th లో కేతు ఉన్నారు. అండ్ ఆల్సో ఏంటంటే మనకి పార్ట్నర్ కూడా ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అనుకూల పరిస్థితే ఉంది ఈ నెల, బాగుంటుందనే చెప్పుకోవాలి. వీళ్ళు మాత్రం పరిహారాల విషయానికి వస్తే తప్పక జూపిటర్కి, అంటే ఏంటి, గురు కాళ్ళు పట్టుకోవాలన్నమాట. గురుకి థర్స్డే వెళ్ళి పూజ చేయడం కానీ, లేకపోతే ఏ గురువు అయినా సరే పూజ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. దత్తాత్రేయ ఉన్నారు, సాయిబాబా ఉన్నారు, అలాగే దక్షిణామూర్తి ఉన్నారు. ఏ గురువు అయినా సరే, తల్లి కూడా మనకి గురువే అవుతారు. అలాగే ఏంటంటే కృష్ణుడు జగద్గురు, ఏ రూపమైనా సరే ఆయనకి వెళ్ళి పూజ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అలాగే శనికి మనం దానం ఇవ్వడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఆన్ సాటర్డేస్ అనమాట. అండ్ శివుడికి పూజ చేయొచ్చు మండే ఇంకా బాగుంటుంది వీళ్ళకి. అంటే శివ పార్వతులకి పూజ చేస్తే అనుకూల పరిస్థితి, దాంపత్య జీవితంలో కానీ పర్సనల్ రిలేషన్షిప్లో కానీ అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుంది. సో చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఇవన్నీ చేస్తే కనుక వాళ్ళు పాజిటివ్ దారిలో పడతారు, పాజిటివిటీ కనిపిస్తుంది అనమాట. ఈ శ్రవణ మాసం అందరికీ తెలుసు, శ్రవణ మాసం ఇది. సో దేవి పూజలు చేయడం అనేది అన్ని రాసుల వారికి చాలా మంచిది. ఎవరైనా చేయొచ్చు దేవి పూజలు. అంటే ఏంటి, మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ చేసుకోవచ్చు. అది చాలా బాగుంటుంది, చాలా బ్లెస్సింగ్స్ అనేవి మనకి వస్తాయి, పాజిటివిటీ కూడా మనకి వస్తుంది. కానీ ఇవన్నీ మనం మాట్లాడుకునేది ఏంటి, ఈ నెల వరకే కదా. సో ఎవరికైనా జాతకం పరిశీలించుకోవాలి అంటే తప్పక జాతకం పరిశీలించుకున్న తర్వాత సొల్యూషన్ ఇవ్వడం అనేది ఈజీ ఉంటుంది. ఈ పరిహారాలు అవన్నీ జనరలే కదా. సో జనరల్ పరిహారాలు మనం చెప్పుకున్నాం. సో స్పెసిఫిక్గా కావాలి, అది చేస్తే మనకి మన గోల్ రీచ్ అవుతాం అన్నప్పుడు తప్పక జాతకం అనేది పరిశీలించుకోవాలి. జాతకం పరిశీలించుకోవాలి అంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి కానీ నంబర్ కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. అదే జాతకం మాత్రం పరిశీలించుకోవాలి, ఎందుకంటే ఇది ఇండివిజువల్ జాతకం కదా, స్పెసిఫిక్ గా ఉంటుంది అనమాట. మనం మాట్లాడుకున్న అన్ని రాసులు కూడా ఫలితాలు కూడాను జనరల్ యాక్చువల్ గా. జాతకం పరిశీలించుకుంటే మంచి జాతిరత్నం కానీ, వాళ్ళ జాతక రీత్యా జాతిరత్నం కానీ, అలాగే పరిహారం కానీ, పూజలు కానీ, ఇంకా ఏమైనా ఎక్స్ట్రా పూజలు, స్పెషల్ పూజలు చేయాలా, అవన్నీ కూడా చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. తప్పక జాతకం పరిశీలించుకున్న తర్వాత ఇవన్నీ చేసుకోవడం అనేది మంచిది. అదండి మీన రాశి వారికి. మీన రాశి వారు చాలా అంటే చాలా బాగుంది, మీకు అన్ని విషయాల్లో ఖచ్చితంగా విజయాలు లభిస్తాయి అన్నట్టుగానే చెప్తున్నారు. కొన్ని విషయాల్లో జాగ్రత్తలు వహించాలి, ఏ విషయాల్లో వహించాలి, ఎలా మీరు దాని నుంచి ఓవర్కమ్ అవ్వాలి అనేది చాలా క్లారిటీగా చెప్పారు. పరిహారాలు కూడా చెప్పారు, తూచా తప్పకుండా చేయండి పరిహారాలు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరు జాతకాలని పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే డాక్టర్ ఆర్బి సుధ గారు మీతో మాట్లాడటం జరుగుతుంది, అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే నెల మళ్ళీ మాస ఫలితాలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.